మనకి ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ అండి. బ్రెడ్ ఆమ్లెట్లోకి ఎగ్స్ 2 ఎగ్స్, అలాగే 2 ఆనియన్స్, అలాగే 2 బ్రెడ్ స్లైడ్స్, అలాగే కారం, ఉప్పు, ఇవైతే మన ఇంగ్రీడియంట్స్ అండి. అలాగే మనకి కచప్ కూడా కావాలంటే కచప్ కూడా తెచ్చుకోవచ్చు అండి. కచప్ కూడా వేసుకోవచ్చు లాస్ట్లో టచింగ్కి. అలాగే ఇప్పుడు ఈ ఎగ్ ఆమ్లెట్ అనేది ఎలా వేస్తారు ఏంటి అనేది అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకుందాం. బౌల్ తీసుకొని ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. ముందుగా ఆనియన్స్ అయితే తొక్కు తీసుకోవడం జరిగింది. అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. అంటే సన్నగా మీకు ఎంత సైజు కావాలంటే ఆ సైజులో అయితే ఈ ఆనియన్స్ని అయితే కట్ చేసుకోవాలి. ఆమ్లెట్లోకి మీకు ఎలా నచ్చితే సన్నగా నచ్చితే సన్నగా, అలాగే లావుగా నచ్చితే లావుగా అయితే కోసుకోవాలండి. అలా కోసుకొని బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఎలా వేయాలనేది చివరి దాకా అయితే చూడండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే, కొత్తగా చూస్తున్నవారు ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వంటలు ఎన్నో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అలాగే కొత్త మీరు ఎంటర్టైన్మెంట్ మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము ఇంకా ఎన్నో వంట వీడియోలు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే మేము ఇంకా చాలా వంట ఛానల్ అయితే కొత్తగా ఎలా ఉంటాయి, ఏమేమి రకాలు ఉంటాయి అన్నీ కొన్ని అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ బౌల్లోకి ఆనియన్స్ వేసుకొని, అలాగే ఆనియన్స్ మొత్తం వేసుకొని ఎగ్స్ 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. 3 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. నేనైతే 3 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ముందు మీకు తగినంత కారం, ఉప్పు, టేస్ట్కి తగ్గంత సాల్ట్ అయితే వేసుకోండి. ఎగ్స్ బీట్ చేసుకోండి. బాగా బీట్ చేసుకుంటే మీకు మంచి ఆమ్లెట్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే బీట్ చేసుకోండి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా అయితే ఈ ఆమ్లెట్ అయితే వస్తుంది. ముందుగా మనమైతే స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కినాక ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే ప్యాన్ అయితే హీట్ ఎక్కినాక మనం ఆమ్లెట్కి అయితే ఎగ్స్ కొట్టేసుకున్నాం కదా, ఎగ్స్ కొట్టేసుకున్న దాన్ని వేసుకోవాలి ప్యాన్ మీద. ఎగ్స్ కొట్టేసుకొని తర్వాత బ్రెడ్స్ తీసుకొని 2 బ్రెడ్స్ తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా చేసుకొని. బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి. ఈ విధంగా అయితే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది. ఇక బ్రెడ్ ఆమ్లెట్ అయితే టేస్ట్ చేద్దాం. ఇక ఈ విధంగా స్లైడ్స్ అయితే కట్ చేసుకోవాలి 4 పీసెస్గా.
ఇలా బ్రెడ్స్ మడతేసి ఇలా 4 పీసెస్గా కట్ చేసుకొని జామ్ ఉంటే జామ్, సాస్ ఉంటే కచప్ వేసుకొని ఇదైతే తినేసేయచ్చు. ఇక బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. టమాటా కచప్ అయితే వేసుకుంటే రెడీ అయిపోయినట్టే.